ఫైనలీ నేను రోప్ ఎక్కేదానికి వచ్చాను. అది సపోటా చెట్లు. అరే మరి జస్ట్ ట్రైన్ ఎక్కాము. సో
మేము నలుగురు వెళ్తున్నాము. సో ఇది ట్రైన్ అంత డ్రైవరు. ఓకే ఓకే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. హాయ్, ట్రిప్ అయితే ఫైనలీ కంప్లీట్ చేసాము. సో ఇందాక చెప్పినట్లే అన్ని ప్లేస్కి విజిట్ అయ్యాము. సో అన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి. సో అరౌండ్ మేము 11కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 2:30 అయింది. సో వీ కంప్లీటెడ్ ఆల్ ట్రిప్స్. సో మీరు ఎవరైనా షిరిడీకి వస్తే ఖచ్చితంగా అన్నీ ట్రై చేయండి. మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సాయి హెరిటేజ్ విలేజ్. సో అక్కడ మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా చూడొచ్చు అక్కడ. సో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఆల్ ఆఫ్ దెమ్. సో మీరందరూ వెళ్ళండి. బాయ్. ఎలా జరిగింది సాయి షిరిడి ట్రిప్? మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం అక్క. ఇక్కడ 5 ప్లేసెస్ తీసుకొని వెళ్ళారు. అవి మనిషికి 100 చూస్తారు. అది వ్లాగ్ చేస్తున్నాము. అది వచ్చేసి మనిషికి 100 తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తినేదానికి ప్లేసెస్ సూపర్ ఉంటాయండి. 5 రూపీస్కి 6 పూరీస్ ఇస్తున్నారు విత్ కర్రీ. అది కూడా దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కాఫీ, టీ, మిల్క్. టీ వచ్చేసి 2 రూపీస్, మిల్క్ 3, కాఫీ 3 రూపీస్. ఇది కూడా దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మా ట్రైన్ వచ్చేసి 7:30కి. మేము నైట్కి ఫుడ్ తెచ్చేసుకున్నాము. మేము రేపు నైట్ 10కి వెళ్తాము. మా జంక్షన్ వచ్చేసి గూడూరు, మా ఊరు వచ్చేసి చెన్నూరు. మేము గూడూరులో దిగి గూడూరు నుంచి చెన్నూరుకి ఆటోలో వెళ్ళాలి. ఇదైతే మా మామయ్య. షిరిడి ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఇప్పుడైతే స్టేషన్కి వచ్చేసాము. తిరుపతి సమ్మర్ స్పెషల్ అదైతే ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. 6:30కి పెడతా అన్నారు. మేమైతే ఇప్పుడు 6 అవుతుంది టైం. ఇప్పుడే వచ్చాము. అన్నీ బాగా దర్శనం అయితే బాగా జరిగింది. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఎలా జరిగింది దర్శనాలు? అన్నీ ఎలా జరిగాయి? బాగా ఎంజాయ్ చేశారా మీరిద్దరు? మాకు తెలియకుండానే జరిగిపోయింది అసలు. బట్ అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేసెస్కి తిరిగాము. సో మస్ట్ ట్రిప్ ఇది. రావాల్సిన అందరూ షిరిడీకి వచ్చి సాయిబాబాను దర్శించుకోండి. ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడైతే టైము 1 అవుతుంది. యాక్చువల్గా అయితే మేము ఎక్కిన ట్రైన్ వచ్చి తిరుపతి సమ్మర్ స్పెషల్. అదైతే నిన్న నైట్ అంటే మండే 16th నైట్ 7:30కి అక్కడ స్టార్ట్ అయ్యాము. ఈరోజు 17th. ఇప్పుడైతే మేము గుంటూరులో 11కి దిగాము. ఆల్మోస్ట్ మాకు 30 hours పట్టింది జర్నీకి. యాక్చువల్గా అయితే 4కే రావాలి అది గుంటూరుకి, కానీ 7 hours డిలే అయింది, లేట్ అయిపోయింది బాగా. ఇంకా మేము గుంటూరులో దిగేసి అక్కడ నుంచి ఆటో ఎక్కేసి మేము బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి విజయవాడ బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా ఆటోలో వచ్చేసాము ఇంటికి.
రావడానికి మాకు 12:30కి వచ్చాము ఇంటికి. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే కూర్చున్నాము. అంటే మాకైతే ట్రైన్కి 1600 పడింది. మేమైతే ఏసీ 3 టైర్ చేసుకున్నాము. ట్రైన్లో కూడా వీడియో అయితే తీయాలనుకున్నాను, కానీ బాడీ అయితే బాగా టైర్డ్ అయిపోయింది. 4 days మొత్తం మాకు ఇంకా షిరిడీలో అంతా తిరిగి బాగా టైర్డ్ అయిపోయింది. ఇంకా రెస్ట్ తీసేసుకున్నాము. ఏమైతే వీడియో అయితే తీయలేకపోయాను నేనైతే. ఇంకో వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ ఇక్కడ శ్రీలో కుక్కలు కంకిలు తింటున్నాయి. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? సో రోప్ ఒకరే ఎక్కాలి, వస్తుంది రోపు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చెప్పు ఏదో చెప్తా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. పడిపోతాం పడిపోతాం అవుతుంది గట్టిగా. ఇప్పుడు ఆపేసేస్తారు, దిగిపోతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సూపర్ ఉంటాయండి. 5 రూపీస్కి 6 పూరీస్ ఇస్తున్నారు విత్ కర్రీ. అది కూడా దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కాఫీ, టీ, మిల్క్. టీ వచ్చేసి 2 రూపీస్, మిల్క్ 3, కాఫీ 3 రూపీస్. ఇది కూడా దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు?